దేవునికి స్తోత్రం. మీకందరికీ నూతన మాస శుభాకాంక్షలు, వందనములు మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు ఆయన కృపచేత గడిచినటువంటి 7 మాసములు కూడా మనలందరినీ, మన కుటుంబాలను, మన ఉద్యోగాలను, మన యొక్క పిల్లల యొక్క చదువులను, మనం చేస్తున్నటువంటి చేతి పనులను, వ్యాపారాలను దేవుడు తోడుగా ఉండి కాపాడి ఆరోగ్యమందును, సంతోషమందును, సమాధానమందును జీవితాల్లో, కుటుంబాల్లో ఆయన నింపి క్షేమకరముగా మరి యొక్క నూతన మాసంలో ఈ 2026 సంవత్సరం 8వ మాసం ఆగస్టు మాసంలోనికి ప్రభువు మనం నడిపించున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవునికి మనము స్తుతించే వారముగా మనం ఉంటున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసినటువంటి మేలులను, మాసమంతా కాపాడినటువంటి దేవునికి చేసిన మేలులకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అది మన యొక్క బాధ్యత. కనుక ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగా దేవునికి మీ యొక్క పనులకు వెళ్ళకముందు, మీ యొక్క ఉద్యోగాలకు వెళ్ళకముందు, మీ కాలేజీలకు వెళ్ళకముందు మొదటిగా ఈ యొక్క నూతన మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పిన తర్వాతనే, దేవునికి వందనాలు చెల్లించిన తర్వాతనే మనము మన పనులకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ నూతన మాసంలో ఈ 1వ తారీఖున దేవుడి ఉదయకాల సమయంలో మనకు ఇస్తున్నటువంటి వాగ్దానంను మనం ఇప్పుడు చదువుకొని అందులో నుండి కొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ ఈ నూతన మాసంలో సజీవులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి, నిలిపినటువంటి దేవునికి దేవుడు చెబుతున్నటువంటి మాటల, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అంటున్నాడండి. ఈ యొక్క వాగ్దానము మొదటిగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు తెలియపరిచాడండి. ఎలాంటి పరిస్థితులలో దేవుడు ఇర్మియాతో మాట్లాడాడంటే, దేవుడు జనములకు ప్రవక్తగా ఇర్మియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క ఇర్మియా ప్రవక్తతో, ఇదిగో నేను నిన్ను ఒక గొప్ప శక్తిగా నేను వాడుకోబోతుంటున్నాను అని, నీవు నా ప్రజలకు నాయకునిగా ఉండాలి, ప్రవక్తగా ఉండాలి, నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు ధైర్యంతో వాళ్ళకు తెలియపరచాలని ఇర్మియాతో అన్నప్పుడు, ఇర్మియా 6, 7, 8 వాక్యాల్లో చూసినట్లయితే దేవునికి ఇర్మియాకు మధ్య జరిగిన సంభాషణ మనం గమనించవచ్చండి. అక్కడ 6వ వాక్యములో ఇర్మియా అంటాడు, యెహోవా నేను బాలుడనయ్యా, నాకు ఇంకా ప్రజల మధ్యకు వెళ్ళుటకు నాకు వయసు రాలేదు, ప్రజలతో మాట్లాడటకు నాకు జ్ఞానము చాలదు, నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు అని ఇర్మియా తనలో ఉన్నటువంటి బలహీనతలను దేవుడికి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో, నువ్వు భయపడవద్దు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నీ నోట నా మాటలు ఉంచుతాను, నేనేం చెప్పాలనో నీ నోటి ద్వారా నేనే మాట్లాడతాను, నువ్వు ఊరికే నేను చెప్పిన చోటికి, నేను చెప్పిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళు,
నేను తెలియపరిచిన విషయాలు నీ నోటి నుండి నేనే వెల్లడిపరుస్తానని దేవుడు సెలవిచ్చాడండి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఏ వ్యక్తినైనా సరేనండి, సామాన్యులను దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడు. నోటి మాంద్యం కలిగినటువంటి వారిని, జ్ఞానము లేనటువంటి వారిని, స్తోమత లేనటువంటి వారిని, చదువుకోనటువంటి వారిని, ఎందుకు ఉపయోగం లేనటువంటి వారిని దేవుడు తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడండి. దేవుడు ఎందుకు అలా ఏమి చేత కానీ జ్ఞానం లేని చదువు లేని వారిని ఏర్పరచుకున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞానం ఉండే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వారితో దేవుని కార్యం జరిగిస్తే దేవుణ్ణి మనుషులు గుర్తించుకోలేరండి. ప్రజలకు కనిపించేది అతను శక్తి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, స్తోమత కలిగిన వాడు కనుక ఆ పని చేశాడు అనేటువంటి అభిప్రాయము వ్యక్తుల మీద ఏర్పడుతుంది ప్రజలకు. దేవుని యొక్క మహిమను ప్రజలు కనుగొనలేరండి. దేవుని యొక్క శక్తిని, ఆయన సార్వభౌమత్వాన్ని ఎవరు గుర్తించలేరు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలను మధ్య నిలబెట్టుటకై రాజుల ఎదుట, అధికారుల ఎదుట, బలమైన వారి ఎదుట నిలబెట్టుటకు సామాన్యులను, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను గమనించండి. మోషే ఒక గొర్రెల కాపరి, ఒక నత్తివాడు, ఒక పిరికివాడు, ఐగుప్తు ఫరో రాజు చంపుతాడని పారిపోయినటువంటి వాడు. అలాంటి పిరికివాడిని, అలాంటి నత్తివాడిని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుటకు, బలమైన శక్తివంతుడైనటువంటి ఫరో నుంచి ఎదురుగా నిలబడి అతన్ని ఎదిరించుటకు మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషే కూడా ఎన్నో సాకులు చెప్పాడు, ఎన్నో బలహీనతలు చెప్పాడు. అయితే దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను మోషే, నా ప్రజలను విడిపించు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. అన్న ప్రకారంగానే ఆ నత్తివాడైనటువంటి మోషేకు, మాట సామర్థ్యం లేనటువంటి మోషేతో, ఆ గొర్రెలు కాసుకునేటువంటి మోషేతో పారిపోయి భయము చేత, ప్రాణభయం చేత పారిపోయినటువంటి ఈ మోషేతో దేవుడు తోడుగా ఉండి ఫరో ఎదుట నిలబెట్టి, బలమైన శక్తివంతమైనటువంటి ఫరో ఎదుట నిలబెట్టి ఫరోకే చెమటలు పట్టించాడండి మోషే. ఎంత గొప్ప అద్భుత కార్యమో చూడండి. ఆ రీతిగా గమనించినట్లయితే దావీదు జీవితాన్ని గమనించినట్లయితే ఒక సామాన్యమైన గొర్రెల కాపరండి. గొర్రెలు కాచుకునేటువంటి వాడు దావీదు. అలాంటి వారిని దేవుడు తన ప్రజలను పరిపాలించడం రాజుగా ఏర్పరచుకున్నాడు. ఆమోసు, ఆయన ఆవులు కాచేటువంటి వాడు, అతన్ని దేవుడు పిలిపించుకున్నాడు. కృత నిబంధనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క 11 మంది శిష్యులండి. ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే మిగిలిన 11 మంది గమనించినట్లయితే వాళ్ళలో ఎక్కువ శాతం చేపలు పట్టేవాళ్ళు, వడ్రంగి పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళండి. అలాంటి వారిని దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు నేను చేసే అద్భుతాలు మీరు చేస్తారు, భూమిని తలక్రిందులు చేసేటువంటి వారిగా మిమ్మల్ని నేను చేస్తానన్నాడు దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు అండి. మనం నమ్మినటువంటి దేవుడు చాలా బలమైన దేవుడు అండి. ఆయన చెప్పినట్టు విధేయత చూపిస్తే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు,
ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన మాటలు మన నోట ఉంచే దేవుడు అండి. ఈ మాసంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని, ఇర్మియా ప్రవక్తకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు మనతో దేవుడు దయచేస్తుంటున్నాడు. ఈరోజు ఇర్మియా లాంటి, మోసే లాంటి, ఆమోసు లాంటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు లాంటి, దావీదు లాంటి బలహీనులు మనలో కూడా ఉంటున్నారు. అయ్యో, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా చేయాలి, నాకు కూడా అలాంటి ఆశలు ఉన్నాయని అనేక మంది అలాంటి ఆశలు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ మాటలు వింటుంటున్నారు. నేను దేవుని సేవ చేయాలి, నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, నేను కూడా దేవుని స్తుతించాలి, నేను కూడా దేవుని ఆరాధించాలి. అయితే నా స్వరము బాగుండదు, నాకు వాక్య జ్ఞానము లేదు, ఏమని ప్రకటించాలి. ఆశ అయితే ఉంది, ప్రకటించలేకపోతుంటున్నారు. ప్రభువు అంటున్నాడు, ఇదిగో నేను నీ నోటికి తోడుగా ఉండి నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. సంతోషంతో ఈరోజు ప్రతి ఒక్కరి నోరు మనం తెరవాలండి. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ నోరు బాగుగా తెరుము, నేను నింపెదను అంటున్నాడండి. మనం నోరు తెరవకుండా, మనం దేవునితో మాట్లాడకుండా, దేవుని కృప కొరక వేడుకొనకుండా మనము పూనుకున్నటువంటి పనులు మనం చేయలేమండి. దేవుని ఎదుట మన నోరు తెరిచి దేవుడు చెప్పినట్టుగా మనం విధేయత చూపించగలిగితే ఈ భూలోకంలో నిన్ను ఒక అసాధారణమైన శక్తిగా మార్చి సాధ్యము కాని పనులన్నింటినీ కూడా సాధ్యపరుస్తాడు దేవుడు. అది నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో సమస్య కావచ్చు, నీ చదువులో ఉన్న సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ సమస్య అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నువ్వు కదలలేని పరిస్థితి, ఎదిరించలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అది అధికారులతోనైనా కావచ్చు, నాయకులతోనైనా కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక అసాధారణమైన శక్తిగా దేవుడు ఈ మాసంలో నిన్ను నిలపబోతుంటున్నాడు. నువ్వు ఎంత, నీకు చదువు లేకుండా ఉండవచ్చు, నీకు మాట్లాడే చాతుర్యం లేకపోవచ్చు, నీ శక్తి లేకపోవచ్చు, నీకు బలము లేకపోవచ్చు, నీకు వయసు లేకపోవచ్చు, నువ్వు చిన్నపిల్లవాడు కావచ్చు. భయపడవలసిన పని లేదండి. ఇర్మియాతో అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడు. ఆ రోజు ఇర్మియాతో చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ నూతన మాసంలో, ఈ ఆగస్టు మాసంలో దేవుడు ఈ 1వ తారీఖున ఉదయకాల సమయంలో మనతో ఈ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. నువ్వు చేసే పని, నువ్వు చేసే ప్రయత్నము, నీ మార్గము, నువ్వు నిలబడేటువంటి, ఎవరు ఎదుట నిలబడబోతుంటున్నావు వారి ఎదుట అన్నిట్లో కూడా ఇర్మియాకు తోడైన దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుంటున్నాడు. మనం చేయవలసినదల్లా ఆయన నమ్మదగిన దేవుడని మనం నమ్మాలి, ఆయన యందు మనం విశ్వసించాలి, ఆయన చెప్పినట్లు మనము చేయాలి, విధేయత చూపించాలి. ఎప్పుడైతే మనం అలాంటి విధముగా మనము మారుతామో అప్పుడు ఈ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ యొక్క వాగ్దానం మనం చూపించగలం ఈ లోకంకి. ఒకప్పుడు నేను కూడా ఈ యొక్క ఆయన సేవకునిగా నేను నిలబడుటకు నాకు ఎలాంటి యోగ్యత లేదు. నేనేం బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదు, లేకపోతే ప్రసంగించేటువంటి బోధకుల కుటుంబాల్లో నేను జన్మించలేదు, నాకు ఆ యొక్క ఇంగ్లీషు జ్ఞానము లేదు, దేవునితో పెద్ద అనుభవమే నాకు లేదండి. అయితే ప్రభువు నాతో మాట్లాడాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను,
ఎన్నడూ దున్నని బీడు భూములకు నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడుగా ఉండి నేను నా మాటలు నేను నీ నోటి నుంచి ప్రకటిస్తానని. ప్రియమైన దేవుని బిడ్డారా, దాదాపు ఈ యొక్క 8 సంవత్సరములు కూడా దేవుడు తోడుగా ఉంటూ ఆయన కృపచేత నాతో ఆయన మాటలు మాట్లాడిస్తూ, ఒకప్పుడు ఏ యోగ్యత లేని నా బ్రతుకులో ఈరోజు అధికారుల ఎదుట, నాయకుల ఎదుట, గొప్పవారి ఎదుట, పెద్ద పెద్ద సేవకుల ఎదుట నిలబడేటట్లుగా, మాట్లాడేటట్లుగా ఒక ఘనతను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప పరిచర్య భాగ్యాన్ని దేవుడు చేయుటకు నాకు సహాయం చేసి ఉన్నాడు. కారణం, ఆయన మాటకు నేను విధేయత చూపించాను. మనకు చదువు అక్కరలేదు, జ్ఞానం అక్కర్లేదు, ఉన్నత స్థితి అక్కరలేదండి. ఆయన మాటకు లోబడితే చాలు. ఆయన చెప్పినట్లు విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే చాలు. ఆయన పనులన్నిటిని కూడా ఊరికి మనం నిలబెట్టి ఆయన జరిగించుకుంటూ పోతాడు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమో చూడండి. ఈరోజు నిస్సహాయత చేత, భయము చేత, చేతగాని తనము చేత నీ పరిస్థితి నిలిచిపోయినదేమో. నా బ్రతికి ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నేను నా వల్ల కాదు, నేను నష్టపోవాల్సిందే, నేను ఎదుర్కొనలేని సమస్యలని నువ్వు బాధపడవద్దు. ఖచ్చితంగా మన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నీ నోటికి తోడుగా ఉండబోతుంటున్నాడు, నీతో ఉండబోతుంటున్నాడు. నీ మార్గమంతట్లో యెహోవా తోడుగా ఉండబోతుంటున్నాడు. విశ్వసించుదాం, నమ్మకం ఇద్దాం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా నోట నీ మాటలు ఉంచి ఉన్నానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. ఆ వాగ్దానం పట్టుకుని నేను వెళ్తుంటున్నాను. నేను వెళ్ళే ప్రతి పనిలో కూడా ప్రభువా నీ నామము మహిమపరచబడినట్టుగా నన్ను వాడుకోవయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.